ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ఏంటండి ఈరోజు ప్రత్యేకత? గురు పౌర్ణమి. మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజుని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకు వ్యాస పౌర్ణమి అని అంటారు, ఎందుకు గురు పౌర్ణమి అని పేరు వచ్చింది, ఎందుకు తెలుసుకుందాం దాని గురించి కొంచెం. వ్యాస భగవానుడే కదా అన్నిటికీ జగద్గురువు కదండి. ఆయన ఏంటి, ఎన్నో వేదాలు రాశారు, ఎన్నో పురాణాలు ఇతిహాసాలు ఎన్నో రచించారు ఆయన. అటువంటి జగద్గురువు తిరునక్షత్రం అన్నమాట, పుట్టినరోజు. తిరునక్షత్రం అంటే పుట్టినరోజు ఈరోజే కాబట్టి వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి. ఈ రెండిట్లోనూ పౌర్ణమి అన్న వర్డ్ కామన్గా ఉంది. ఏంటనేది తెలుసుకుందాం. గురు పౌర్ణమి అనేది దాంట్లో రెండు భాగాలు ఉన్నాయి, గురు పౌర్ణమి. గురువు అంటే ఎవరంటే, గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. ఎవరైతే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తారో వారు గురువులు అన్నమాట. జ్ఞానజ్యోతిని ఎవరైతే వెలిగిస్తారో వారే గురువులు. చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవారు గురువులు. ఇంకా తర్వాత పౌర్ణమి. ఈరోజు ఫుల్ మూన్ డే అంటాం కదా. చంద్రుడు పూర్తిగా మనకి కనిపిస్తాడు. ఆయన కనిపించడమే కాదు, మనకి చక్కటి వెలుగునిస్తాడు కదండి. చంద్రుడు వెలుగునిస్తాడు కదా. మనం నైట్ టైంలో చూస్తే పౌర్ణమి రోజున అన్నీ కనిపిస్తాయి మనకి. చంద్రుడికి లైట్ హీట్ ఉన్నాయి. అసలు చెప్పాలంటే సూర్యుడికి తన లైట్ తన హీటు ఉన్నాయి తన యొక్క. సో సూర్యుడు ఏం చేస్తాడంటే, తనకంటూ ప్రత్యేకమైన హీటు లైట్ ఉంది. కానీ మనం సూర్యుడిని చూడలేం, కానీ చంద్రుడిని చూడగలుగుతాం. ఎందుకంటే చంద్రుడు ఏం చేస్తాడు, ఆ సూర్యకిరణాన్ని ఆ తీవ్రతని అబ్జార్బ్ చేసి తగ్గించి మనకి చక్కటి వెలుగుని ప్రసాదిస్తాడు. గురువులు కూడా అంతే. ఏం చేస్తారంటే, మనం భగవంతుడిని సూర్యుడితో పోల్చవచ్చు. ఎందుకంటే ఆయన కోటి సూర్య సమప్రభ అంటాం. ఎందుకంటాం, ఆయన కోటి సూర్యుల వెలుగులు. మనం ఒక సూర్యుడినే చూడలేకపోతే కోటి సూర్యుల వెలుగుని చూడలేము కదా. అయితే ఆయనకి మన మీద ప్రేమ ఉంది, మన మీద దయ కరుణ అన్నీ ఉన్నాయి. కానీ అది తట్టుకునే శక్తి మన కళ్ళకు లేదు. అయితే గురువులు ఏం చేస్తారంటే, ఆ కిరణాల్ని ఆ కాంతిని వారు అబ్జర్వ్ చేసుకుని, వారు అంటే భగవంతుడి యొక్క కృపని వారు స్వీకరించి మనకి నెమ్మదిగా ప్రసరింపజేస్తారు. కాబట్టి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తారు. గురువులు ఏం చేస్తారంటే, ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వారధిలాగా భగవంతుడికి మనకి మధ్య వారధిలాగా ఉండి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకి పాసాన్ చేస్తారు. అదేవిధంగా ఎలాగైతే చంద్రుడు సూర్యకిరణాలని తను తీసుకుని మనకి ప్రసారింపజేస్తున్నాడో ఒక చక్కటి వెలుగులాగా, అదే విధంగా గురువులు కూడా చేస్తారు. ఎంత చక్కటి ఉదాహరణ అండి. కాబట్టి గురు పౌర్ణమి అని ఈ రోజుకి ఆ విధంగా పేరు వచ్చింది. అంతేకాదు గురువుల యొక్క ఇంకా చాలా చాలా గొప్పతనాలు ఉన్నాయి. అవి ఏంటి, గురువు గారు ఉన్నారనుకోండి, వారిని నీటితో, కమలం ఉంది, ఆ కమలం ఎక్కడ ఉంటుంది, నీటిలో ఉంటుంది. అయితే సూర్యకాంతి వల్ల కమలం వికసిస్తుంది కదా. అయితే ఈ సూర్యకాంతికి ఇప్పుడు కమలాన్ని కట్ చేసి మనం నేల మీద పెడితే ఆ సూర్యకాంతిని తీసుకుని అది వికసించగలదా? లేదు. ఎప్పుడు వికసిస్తుంది? అది ఎప్పుడైతే నీటితో సంబంధం కలిగి ఉంటుందో ఆ కాడ ద్వారా నీటిని గ్రహించి ఉన్న కమలం ఆ సూర్యకిరణాలను తీసుకుని వికసిస్తుంది. కాబట్టి నీరు కూడా, గురువు కూడా నీరు లాంటి వారు అనమాట. మనల్ని కమలాలతో పోల్చుకుంటే మనలాంటి కమలాన్ని వికసింపచేసేది నీరు లాంటి గురువులు అనమాట. వారు సూర్యకాంతి అని భగవంతుడి యొక్క కాంతిని మనపై ఉంచి ఒక కమలం వికసించినట్టుగా వికసింపజేస్తారు మనల్ని అందరినీ కూడా. ఆ విధంగా కూడా గురువుల్ని నీరుతో పోల్చవచ్చు. అంతేకాకుండా గురువుల్ని ఒక మిర్రర్తో పోల్చవచ్చు. మిర్రర్ అంటే అద్దం. మనం అద్దాన్ని ఎందుకు మనం ఎలా ఉంటామో కనిపించడానికి, బాహ్యంగా ఎలా ఉంటామో చూసుకోవటానికి అద్దం ఎలా ఉంటుందో మన ఇంటర్నల్ బ్యూటీ ఉంటుంది కదా. మన లోపల ఎలా ఉన్నామో, మనలో ఉండే మంచి గుణాలేంటి, దుర్గుణాలేంటి, అవన్నీ కూడా ఒక మిర్రర్ లాగా చూపిస్తారు మనకి. చూపించి మనం సరిదిద్దుకోవటానికి గురువులు మనకి అవకాశం ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూసాం, సరిగా లేవనుకుంటే తల సరిగా లేదు, ఏదేదో అనుకుంటే మనం తల దూకుంటాం, అన్నీ కరెక్ట్ చేసుకుంటాం మనం బాహ్యంగా ఉండే సౌందర్యాన్ని. అదేవిధంగా గురువులు అంతర్ సౌందర్యాన్ని మనల్ని కరెక్ట్ చేసుకునేటట్టుగా మనకు ఒక అద్దంలాగా ఉంటారనమాట. అంతేకాకుండా గురువు గారిని ఒక టార్చ్ లైట్తో కంపేర్ చేయొచ్చు. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామని చీకట్లో వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలండి, టార్చ్ లైట్ కావాలి కదా. టార్చ్ లైటే మనకి దారిని చూపించి మన గమ్యానికి చేర్చేటట్టు చేస్తుంది. ఆ విధంగా గురువులు కూడా ఒక టార్చ్ లైట్ వంటివారు అనమాట. మనకి రూట్ని చూపిస్తారు.
పాత్ ఫైండర్ అంటాం కదా, మనకి వాళ్ళ మార్గాన్ని చూపించి మనం మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేసి మన గోల్స్ని, మనం చేరాల్సిన డెస్టినేషన్ని మనం ఏమంటున్నాం, ముక్తి వైకుంఠం అంటున్నాం. అది దానికి దారిని చూపించగలిగేది కూడా గురువులే అనమాట. చాలా ఎన్ని కంపారిజన్స్ ఉన్నాయో చూడండి. అంతేకాకుండా ఒక షీల్డ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి మనం సోల్జర్స్ నాలుగు చూస్తే షీల్డ్ వేసుకుంటారు ఫైట్ చేసినప్పుడు. ఎందుకు వేసుకుంటారు? వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి షీల్డ్ ఎలా కాపాడుతుందో గురువులు కూడా మనలో ఉండే దుర్గుణాలు, ఈవిల్స్ వల్ల మనం పతనం అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఆ విధంగా ఒక షీల్డ్లా కనపడతారు, ఒక అంబ్రెల్లా లాగా ఆయనలో ఒక గొడుగు కింద ఉన్నట్టుగా మనం ఆయన రక్షణలో ఉన్నాం. కాబట్టి ఆయన ఒక గొడుగుతో కూడా పోల్చవచ్చు. ఎన్ని కంపారిజన్స్ మనం గురువుల గురించి చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం గురువుల్ని గురు శుశ్రూష చేయాలి. అందుకనే మనం ఏమంటాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం కదా. గురువుల్ని ఎప్పుడూ కూడా మనం ఆదర్శంగా తీసుకుని వారు వేసిన బాటలోనే మనం నడుస్తుంటే అప్పుడు గమ్యాన్ని వారే చేర్చగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.